ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వయా కుకింగ్. ఈరోజు నేను మీతో పోహా స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా హెల్తీగా కూడా. పండుగలు, ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈ స్వీట్ని మనం చేసేసినట్లయితే చాలా క్విక్గా అండ్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేసేసేయాలో చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఇలా మెల్ట్ అవ్వగానే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను కిస్మిస్ అండ్ జీడిపప్పుని వేసేస్తున్నాను. ఇవి నెయ్యిలో కొద్దిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ బౌల్లో మనం 2 కప్స్ ఆఫ్ అటుకుల్ని వేసేసుకోవాలి. ఈ అటుకుల్ని మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో దట్ మనకి అటుకులు అనేవి బాగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ని ఇచ్చేస్తాయి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఓట్స్ అండ్ పచ్చి కొబ్బరి బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ పాలను యాడ్ చేసేసుకోవాలి. పాలు యాడ్ చేసేసుకునేటప్పుడు మనం ఇలా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి. అప్పుడే మనకి అటుకులన్నిటికీ మనకి పాలు అనేవి పట్టేసుకుంటాయి. ఇలా మనం కొద్దిగా 1 కప్ ఆఫ్ పాలని పూర్తిగా అటుకులలో వేసేసేయాలి. ఇలా వేసేస్తూ ఉండగా మనకు అటుకులు అనేవి ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఈ అటుకుల్ని కుక్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం కనుక లిడ్ తీసినట్లయితే అటుకులు ఈ కన్సిస్టెన్సీలో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బెల్లం యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి బెల్లం అనేది ఇలా మెల్ట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ చక్కెరని కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ స్వీట్కి సరిపడా మీరు బెల్లం అండ్ షుగర్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి అండ్ ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, మనకి పోహా అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి మనకి పోహా అనేది. ఒక 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే పోహా రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఈ స్వీట్ని మీరు దేవుడికి నైవేద్యం లాగా కూడా పెట్టేసేయచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.